ఇక చైనాలో కలకలం సృష్టిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు భారత్లోకి ప్రవేశించింది. బెంగళూరులో 2 చిన్నారులకు, అహ్మదాబాద్, కోల్కతాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. ఇప్పటికే ప్రజల్లో వైరస్ పట్ల భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో అసలు ఏంటి హెచ్ఎంపీవీ, లక్షణాలు ఎలా ఉంటాయి, వైరస్ సోకకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై మెడికవర్ హాస్పిటల్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. కరోనా చేసిన గాయాన్ని ప్రపంచం ఇంకా మరవక ముందే ఇప్పుడు మరో వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పటికే చైనాలో బీభత్సాన్ని సృష్టిస్తున్న ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ఇప్పుడు భారత్లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటికే బెంగళూరులో 2 చిన్నారులకు సోకగా అహ్మదాబాద్లో మరో చిన్నారికి కూడా ఈ వైరస్ నిర్ధారణ అయింది. అయితే ప్రజల్లో ఇప్పటికే వైరస్ పట్ల భయాందోళన మొదలైన నేపథ్యంలో అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏంటి, ఇది ఎవరికి సోకుతుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది మహమ్మారిగా మారే అవకాశం ఉందా, తదితర అంశాలను మెడికవర్ సీనియర్ డాక్టర్ దీపక్ గారు ఉన్నారు, వారి చేత మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ప్రజల్లో భయాందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకు చైనాలోనే ఉన్న వైరస్ ఇప్పుడు భారత్లోకి కూడా వచ్చింది. సో ఏంటి సార్ అసలు ఈ వైరస్, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వైరస్ కొత్తదేం కాదమ్మా, పాత వైరసే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ వైరస్ అనేది కొద్దిగా టెస్ట్ చేయడము, కొంచెం కేసులు రికవర్ అవ్వడము తెలుస్తూ ఉంది. ఇది దీనివల్ల భయాందోళన చెందాల్సిన పని ఏమీ లేదు. సింపుల్ వైరస్ ఇన్ఫెక్షనే. కొద్ది మందిలో మాత్రం సీరియస్ కావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే కరోనా వైరస్ కూడా అందరిలో సీరియస్ అయ్యేది కాదు. అలాగే ఇది కూడా కొంతమందిలో మాత్రం తీవ్ర రూపం దాలుస్తుంది. అదర్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ మాదిరి, వైరల్ డిసీజెస్ మాదిరి ఇది కూడా జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, వామిటింగ్స్, కొంతమందిలో బాడీ ర్యాష్, జనరల్ వీక్నెస్, ఆకలి లేక ఉండడము, ఇవి మెయిన్ లక్షణాలు. వీటితో పాటు కొంతమందికి అలసట ఉండటము, పని చేయలేకపోవటము, బాడీ పెయిన్స్ ఎక్కువ రూపం రావటము జరుగుతుందన్నమాట. చాలా వరకు ఇది 60-70% వరకు సింపుల్ ట్రీట్మెంట్తోనే నయమైపోతుంది. కొద్ది మందిలో మాత్రం ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, అది ఎవరిలో చూస్తాము, బిలో 5 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అబోవ్ 60 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి, లేదా ప్రెగ్నెంట్ ఫీమేల్స్, లేదా క్యాన్సర్తో అనుభవిస్తున్న వాళ్ళు, లేదా టీబీ డిసీజు, లేదా ఇంకేదైనా ఇతరత్ర వ్యాధులు ఆల్రెడీ ఉండింటాయి, వాళ్ళల్లో కొద్దిగా తీవ్ర రూపం దాల్చడానికి అవసరం. ఇప్పుడు ఇంతవరకు డిటెక్ట్ అయిన కేసులో కూడా ఇండియాలో చిన్న పిల్లలకే కొద్దిగా సోకినట్టుగా తెలుస్తుంది. అంటే వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లోపు లక్షణాలు బయటపడే అవకాశం ఉంది, అండ్ లక్షణాలు ఎలా ఉంటాయి? 2-3 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయమ్మా. అది తగ్గటం కూడా 3-4 రోజులు, 5 రోజుల లోపు తగ్గిపోతుంది. 3-4 రోజుల తర్వాత కూడా సింపుల్ ట్రీట్మెంట్, రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గకపోతే మనము కొంచెం డాక్టర్ని, ఎండి, ఫిజిషియన్, జనరల్ మెడిసిన్ వాళ్ళని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి? ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం, కరోనాతో బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాం. అదే సలహాలు, సూచనలు పాటిస్తే సగం వ్యాధులు రావు. దీనికే కాదు, ఏ జబ్బుకైనా కూడా చిన్న జ్వరము, పర్షము, జలుబు, దగ్గు, డ్రాప్లెట్స్ ఇన్ఫెక్షన్ అంటే తుమ్మితే దగ్గుతే వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైనా కూడా ఇదే వైరస్. మొన్న కరోనా, ఇవాళ ఈ హెచ్ఎంపీ వైరస్, రేపు ఇంకోటి రావచ్చు. వీటన్నిటికీ మనకి ప్రివెన్షన్ ఈజ్ బెస్ట్, ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. మనం జాగ్రత్తగా ఉంటే మిగతా జబ్బులు రావు. మనం జాగ్రత్తగా ఉంటే ఇంట్లో అందరికీ అంటిస్తాం. జబ్బు ఉన్నవాళ్ళు ఎప్పటికైనా కూడా ఏ సింపుల్ జ్వరమో, దగ్గో, పర్షమో ఉంటుంది, వాళ్ళకు దూరం ఉండడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వీలైతే వేరే రూమ్లో పడుకోవడము, కొంచెం స్టీమ్ పెట్టుకోవడము, రెస్ట్ తీసుకోవడము, స్టార్టింగ్లోనే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గుతుంది. చాలామంది ఏం చేస్తారు, నాకు కొద్దిగా ఇన్ఫెక్షన్ పెద్దగా లేదులే, వెయిట్ చేస్తానులే అని ముదురుతుంది అన్నమాట. అటువంటివి చేయకూడదు, ప్రయోగాలు చేయకూడదు. సొంత వైద్యం చేసుకోండి ఇంట్లో. 1 or 2 days స్టార్టింగ్లో చేసుకోవచ్చు. స్టీమ్ పెట్టుకోవడము, సింపుల్ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ వాడడము, జలుబు ట్యాబ్లెట్స్ వాడడం చేయొచ్చు. తెలియకుండా అన్నెసరిగా స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, అవి ఇవి పక్కన వాళ్ళు చెప్పినట్టు, ఆర్ఎంపీలు చెప్పినట్టు వాడకూడదు. సార్,
మొత్తంగా ఇప్పుడు ఈ వైరస్లు అనేవి ముఖ్యంగా చిన్నపిల్లల పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ హెచ్ఎంపీవి కూడా మొత్తం చిన్నపిల్లల్లోనే మన దేశంలో 3 కేసులు నమోదైనాయి. అండ్ వృద్ధుల్లో కూడా ఎక్కువగా సోకే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి రీజన్ ఏంటంటారు? ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందమ్మా. ఇందాక చెప్పాను కదా, ఇమ్యూనిటీ ఎవరు తక్కువ ఉంటుందో వాటిలోనే ఏ జబ్బు అయినా వస్తుంది. ఈ జబ్బు కాదు, ఏ జబ్బుకైనా మనం బలహీనంగా ఉంటేనే శత్రువు వచ్చి పోరాడుతుంది మనతోటి. ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయి వరకు ఉండే అవకాశం ఉంది సార్? అంటే కరోనాలో మనం చాలా మరణాలను కూడా చూసి ఉన్నాము. ఈ వైరస్ అంతటి తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందంటారా? ఈ స్టేజ్లో చెప్పాలంటే కష్టము. బట్ న్యూమోనియా వచ్చి బ్రాంకైటిస్ దారితీస్తుంది, దగ్గు ఎప్పటికీ తగ్గట్లేదు, ఫీవర్ తగ్గట్లేదు అంటే హాస్పిటల్లో కొంచెం అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది. మన ఇండియాలో సెట్టింగ్ వేరే, చైనాలో వచ్చే అక్కడ వాతావరణం, అక్కడ వైరస్ టైప్స్ వేరే ఉంటాయి. ఇండియాలో వచ్చే వైరస్ టైప్స్ కొంచెం వేరే ఉంటాయి. మనది ఎక్కువ జనసాంద్రం కలిగిన కంట్రీస్ చైనా, ఇండియా. సో స్ప్రెడ్ కానికి ఆస్కారం ఎక్కువ. సో స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తగా ఉండడం, హ్యాండ్ వాష్ రెగ్యులర్గా చేసుకోవటము, శానిటైజర్ వాడటము, కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, ఏదైనా ఇట్లా కాఫ్, కోల్డ్, నేసల్ స్టఫినెస్ వస్తే స్టీమ్ పెట్టుకోవడము, కొంచెం రెస్ట్ తీసుకోవడం, మాస్క్ పెట్టుకోవడము, జనాల్లో ఎక్కువ తిరగకుండా అన్నెసరిగా తిరగకుండా ఉంటే మనం కొంచెం జబ్బును దారి పడకుండా ఉంటాం. అది కరోనా వైరస్ మనకి ఎంత ప్రమాదకర స్థితిలో అయితే మనము చూసామో అంతటి ప్రమాదకర స్థితికి అయితే ఈ వైరస్ ఉండదని అయితే ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు. లక్షణాలు వచ్చేసి సాధారణంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలే ఉంటాయి. ఎవరికైనా తీవ్ర స్థాయిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని అయితే డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, జలుబు, దగ్గు ఉన్నప్పుడు గుంపుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా, జలుబు, దగ్గు వచ్చినట్లయితే చేతులు అడ్డం పెట్టుకోవడం, లేదంటే కర్చీఫ్ అడ్డం పెట్టుకొని ఇలాంటి జాగ్రత్తలు, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఈ వైరస్ని కూడా జయించవచ్చు. ఇది ఇంత మునుపు ఉన్న వైరస్సే కాబట్టి ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అని అయితే డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.